నమస్తే K24 స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో చిన్న పత్రికలు అందరూ ఒకే యూనియన్లోకి వచ్చి తెలంగాణ ప్రజాప్రభుత్వంలోని పెద్దలకు చిన్న పత్రికల యొక్క ఇబ్బందులను తెలియపరిచి వారికి కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలను అందించేసి వారి యొక్క ఆదుకునే విధంగా రాష్ట్ర అధ్యక్షులు యూసఫ్ బాబుదాస్ కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. దినపత్రికలు, అకనేషన్ కార్డ్స్, ఇంటి స్థలాలు వారి యొక్క పత్రికా సమస్యలను తొలగించేసి విలేకరులందరికీ పెద్ద పేపర్ల మాదిరిగా అకడేషన్ కార్డ్స్ ఇప్పించని ఇళ్ల స్థలాలు వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి దాదాపు 60 మంది హాజరయ్యారు. తమ అభిప్రాయాన్ని తెలియజేసేసి జయప్రదం చేయడం జరిగిందన్నారు. చూస్తున్నానని మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. మన శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడినాం. అట్లా ఇంతకుముందు దాస్ గారు చెప్పినట్టుగా మేము అందరం ఒకటి ఆలోచన చేసి ఒక రిజిస్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఎందుకంటే ఉండాలి, మనం కూడా చిన్న పత్రిక ఉండాలని మన అందరంలో మెంబర్షిప్ తీసుకున్నాం. అయితే ఆ రోజు జరిగిన చర్చల్లో మ్యాగజైన్స్కి ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఇవ్వాలనేది ఒకటి. ఎందుకంటే అక్రిడేషన్ జిల్లాలో ఉంది కాబట్టి హైదరాబాద్ క్రైటీరియా అనేది అక్రిడేషన్ పెట్టారు. అక్రిడేషన్ అనేది హైదరాబాద్లో అక్రిడేషన్ ఉన్న దినపత్రిక హైదరాబాద్ ఇవ్వాలనేది. సరే, ఇంతమందికి ఇస్తున్నప్పుడు వేలాది మందికి ఇస్తున్నప్పుడు 200 మ్యాగజైన్ వల్ల కూడా అక్కడ ఇచ్చిన ఇవాళ అభ్యంతరం ఏం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అక్కడ అక్రిడేషన్ అనేది క్రైటీరియా కాదు, మీ ఐడి కార్డు ఉండి మీకు ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ ఉంటే చాలు అనేది స్పష్టంగా చెప్పి మీ పత్రిక సీనియారిటీ, మీ వయసు సీనియారిటీ, మీ ప్రొఫెషనల్ సీనియారిటీని బట్టి ఇవ్వమని చెప్పారు. ఇస్తే ఇప్పుడున్న జవహర్లాల్ నెహ్రూ సొసైటీలోనే మనల్ని ఇంక్లూడ్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చేకున్న భూమిలో వాళ్ళకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇచ్చే దాంట్లో మనం అందరూ ప్రయారిటీలు ఉంటాం. అట్లనే మ్యాగజైన్స్ కూడా మనం ప్రయత్నం చేసి చూద్దాం, అడుగుదాం. మనం ప్రయత్నం చేస్తే సంతోషం. ఇప్పుడు మనం నా ఇంటికి వెళ్ళేయట్లేదు, శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళట్లేదు, లేకపోతే మళ్ళీ పుల్లయ్య ఇంటికి వెళ్ళట్లేదు. ప్రభుత్వం ఇస్తున్నది హక్కు. ఒక ఇల్లు అనేది ఉండడం అనేది ఒక పౌరుల హక్కు. ఆ హక్కు మీరు మామూలుగా మీరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలని ఉంది. ఒక పత్రిక నడుపుకొని మీ మీద ఇప్పుడు 50,000 ఇవ్వాలన్నారు. 50,000 నిజంగా కూడా 50,000 ఇస్తున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక ఉద్యోగంలో, చివరికి ఒక అటెండర్ ఉద్యోగంలో ఉన్నారనుకోండి, లేదా ఏదో ఇంకా చిన్న ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు నెలకు ₹1,00,000 జీతం ఇవ్వాల్సి వచ్చేది కదా. అందరికీ ఉన్న వాళ్ళందరూ మనందరికీ జీతాలు ఇవ్వాల్సింది కదా. ప్రభుత్వం ఉద్యోగం ఉంటే ఉపాధి కలిపేయాలిగా మనకు. మరి మనం బతుకుతూ మనకి ఒకరికో ఇద్దరికో మనం లాభం చేస్తున్నాం. ఓ ప్రింటింగ్ ప్రెస్లో వర్కర్స్కు, లేదా పేపర్ వేసేవాళ్లకు, లేదా ఇంకెవరికో మనం లాభం చేస్తున్నాం కదా. ఈ ఆలోచన అనేది ప్రభుత్వాలకు ఉండాలి, నాయకులకు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది, ఇంటి జాగా అనేది అది హక్కు, ప్రాథమిక హక్కు. కాబట్టి మనం ఇప్పుడు దినపత్రికలకు అక్కడ 5